మా పిల్లలు టీవీ ఆన్ చేస్తే కార్టూనే పెడతారన్నమాట. ఎందుకో కానీ నా చేతికి రిమోట్ ఇచ్చారు. నేనైతే ఫిదా మూవీ పెట్టుకుని చూశాను. ఫిదా మూవీ అయితే నాకు చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఫిదా మూవీ ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి. ఆ రోజైతే మేము హాస్పిటల్కి అపాయింట్మెంట్ తీసుకున్నాను లక్కీ బాబ్కి. దుబాయ్లో స్కూల్స్కి హాస్పిటల్స్కి అయితే మాత్రం చాలా మనీ అవుతుంది. అసలు దుబాయ్లో హాస్పిటల్స్కి ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అన్నది ఈరోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. దుబాయ్లో లక్కీ బాబ్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. ఎందుకు ఏంటి అన్నది వీడియోలో చూద్దాము. సో ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆమ్లెట్ దోశ వేసి ఈ ఫిదా మూవీ చూస్తూ అయితే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను అనమాట. ఎప్పుడు మా వాళ్ళ దగ్గరే ఉంటుంది రిమోట్. సో నాకైతే ఇచ్చినప్పుడు నేను ఇలా ఫిదా మూవీ అయితే పెట్టుకున్నాను. మనకి ఏ హాస్పిటల్లో ఉన్నా కానీ ముందు అపాయింట్మెంట్ తీసుకుంటాం కదా. ఇక్కడ కూడా దుబాయ్లో కూడా అపాయింట్మెంట్స్ ఉంటాయి, వాకిన్ కూడా ఉంటుంది. సో అపాయింట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన టైంకి మనం ఒక 15-20 మినిట్స్ బిఫోర్ ఉంటే సరిపోతుంది. వాకిన్ అయితే కనుక పేషెంట్స్ ఎక్కువ ఉంటే చాలా సేపు తీసేసుకుంటారన్నమాట టైం అన్నది. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న అంతా కూడా డిస్కవరీ గార్డెన్స్. దుబాయ్లో మన తెలుగు వాళ్ళు చాలామంది డిస్కవరీ గార్డెన్స్లో అయితే ఉంటారు. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ ఏమేమి చూడాలనుకుంటున్నారు ఏంటి అన్నది కూడా కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో నాకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను. ఇక్కడ మేము డిస్కవరీ గార్డెన్స్లో ఉన్న యాస్టర్ క్లినిక్ అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్గా లక్కీ బాబు వచ్చేసి తనకి స్టమక్ పెయిన్గా ఉన్నదని చెప్పేసి అన్నాడు. మనం వెళ్ళగానే హాస్పిటల్లో మనకి ఇలాగా టోకెన్ అయితే ఇస్తారు. ఫస్ట్ వాళ్ళు హైట్, వెయిట్ అన్నీ చెక్ చేస్తారు. సో యాక్చువల్గా ఏంటంటే స్టమక్ పెయిన్ ఈ మధ్యన పిల్లల్లో అందరిలోని కామన్గా వస్తుందంట. ఎందుకంటే వాళ్ళు స్కూల్లోకి వెళ్ళినప్పుడు, ప్లే గ్రౌండ్స్లో వెళ్ళినప్పుడు ఇలాగ హ్యాండ్స్ అయ్యి వాష్ చేసుకోరు కదా. సో అందుకని ఈ మధ్యన పిల్లల్లో అందరికీ స్టమక్ పెయిన్ అయితే వస్తుందని చెప్పేసి డాక్టర్ అన్నారు. హాస్పిటల్కి మనం ఫస్ట్ టైం వెళ్తే కనుక 10 dirhams అన్నది మనం పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి దుబాయ్లో ఏంటంటే కొన్ని కంపెనీస్లో వాళ్ళకి, ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్యామిలీకి కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట ఇన్సూరెన్స్. కొన్ని ఆఫీసెస్లో ఏంటంటే వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. డాక్టర్ మనకి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసే టైంలోనే మనం డాక్టర్కి చెప్పాలి, డాక్టర్ మా ఇన్సూరెన్స్లో కవర్ అయ్యే మెడిసిన్స్ రాయండి అంటే అప్పుడు డాక్టర్ మన ఇన్సూరెన్స్లో కవర్ అయ్యే మెడిసిన్స్ అయితే రాస్తారు. వన్స్ ఇక్కడ మనకి ఇన్సూరెన్స్లో కనుక మెడిసిన్స్ కవర్ అయితే ఓకే, మనం బిల్ ఏం పే చేయట్లేదు. ఇన్ కేస్ మనకి ఇన్సూరెన్స్లో కవర్ అవ్వకపోతే కనుక ఏ మెడిసిన్స్ అయితే కవర్ అవ్వట్లేదో వాటికి సంబంధించిన బిల్లు ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ మనం పే చేయాలి. ఈ ఆప్టిబ్యాక్ట్ వచ్చేసి మా ఇన్సూరెన్స్లో కవర్ అవ్వలేదు. డాక్టర్ మాకైతే 5 sachets తీసుకోమని సజెస్ట్ చేశారు. ఫస్ట్ టైం అయితే మేము మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఇలా 5 dirhams 40 fils అయితే ట్యాక్స్ కింద పే చేసాము. 5 sachetsకి 22 dirhams అయితే అయింది. నెక్స్ట్ అయితే మేము ఇలాగా గ్రాసరీస్ కొనడానికి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొనడానికి సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము హాస్పిటల్ పని అయిపోయాక. ఇక్కడ మనకి దుబాయ్లో కాయగూరలు, ఫ్రూట్స్, అలాగే పాలు, పెరుగు రేట్లు ఎలా ఉంటాయి, వాటర్ రేట్లు ఎంత ఉంటాయి ఏంటి అన్నది నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా ఒకసారి చూడాలనుకుంటే విజిట్ చేసి చూడొచ్చు. దుబాయ్ షార్ట్స్ వీడియోస్లో అయితే ఉంటాయి. సో నేను లక్కీ బాబు అయితే సూపర్ మార్కెట్లో కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పాలు, పెరుగు అవి తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. దుబాయ్లో మేము వెళ్ళిన రోజు ఎండలు అయితే మాత్రం చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. మోస్ట్లీ కూడా మేము ఎప్పుడు మా ఇంటి నుంచి డిస్కవరీ గార్డెన్స్కి ట్యాక్సీలోనే వెళ్ళిపోతాము. సో చూడండి ఎంత ఎండగా అయితే ఉన్నదో. మనకి అడుగడుగునా రెడ్ సిగ్నల్ అయితే పడుతూనే ఉంటుంది. దుబాయ్లో ట్యాక్సీ రేట్స్ ఎంత ఉంటాయి అన్నది కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడండి, మనం ఇక్కడ తీసుకున్న వాటికైతే మనకి 86 dirhams అయితే పడింది. సో ఇంటికి వచ్చేసాక లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. లంచ్ కోసం నేను పాలక్ సోయా చంక్స్ పులావ్ అయితే చేశాను. పిల్లల్ని పాలకూర తినమంటే తినరు కదా. సో అందుకనేసే ఇలాగా సోయా చంక్స్ పులావ్ అయితే చేశాను. ఆల్రెడీ నేను మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. పాలక్ సోయా చంక్స్ పులావ్ ఎలా చేయాలి ఏంటి అన్నది తప్పకుండా ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. దుబాయ్లో కొత్తిమీర, తోటకూర, మెంతుకూర, పాలకూర ఇవన్నీ కూడా 1 dirham పడతాయి. కరివేపాకు వచ్చేటప్పటికి మాత్రం ఆల్మోస్ట్ ఒక 1 dirham 50 fils అలా అయితే పడుతుందన్నమాట. నేను ఆల్రెడీ మన ఛానల్లో
ఆకుకూరల రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అన్నది వీడియో చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. మన ఛానల్లో మోస్ట్లీ అన్ని వీడియోస్ నేను పోస్ట్ చేశాను. కాకపోతే అవి మనకి జనాల్లోకి వెళ్ళక పెద్దగా వ్యూస్ రావట్లేదు. తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని అయితే ఈ మధ్యన వ్యూస్ బాగానే వస్తున్నాయి. చూసిన వాళ్ళందరూ కూడా మన వీడియోస్ అయితే చాలా బాగున్నాయని చెప్పేసి అంటున్నారు. నేను ఆల్రెడీ పాలక్ సోయా చంక్స్ పులావ్ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. అందుకని ఇక్కడ నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. షార్ట్ వీడియోస్లో అయితే క్లియర్గా ఉన్నది, ఒకసారి విజిట్ చేసి చూడండి. అలాగే నేను మన ఛానల్లో నా 2 years యూట్యూబ్ జర్నీని పోస్ట్ చేశాను. అసలు యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదండి. ఖాళీగా ఉండి చేస్తున్నామేమో అనుకుంటారు కొంతమంది తెలియని వాళ్ళు. యూట్యూబ్ అంటే ఖాళీగా ఉండి చేయటం కాదండి, ఏదో ప్యాషన్ ఉండి చేయటం వల్ల చేయటం. అంటే మధ్యలో వ్యూస్ రాక గివప్ ఇచ్చేయచ్చు. కాకపోతే ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో వదిలేయటం ఇష్టం లేక అది కంటిన్యూ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఎప్పుడో అప్పుడు మన హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనేసి అనుకుంటూ ఫాలో అయిపోతున్నాను అనమాట. నేను దుబాయ్ వచ్చిన స్టార్టింగ్లోనే మా హస్బెండ్ చెప్పారన్నమాట, మనకి కళ్ళు నొప్పి వచ్చినా పళ్ళు నొప్పి వచ్చినా దుబాయ్లో చాలా మనీ అవుతుందంట. సో దుబాయ్లో కళ్ళు నొప్పి పళ్ళు నొప్పులకి మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది. బేసిక్గా దుబాయ్లో ఏంటంటే హాస్పిటల్స్కి స్కూల్ ఫీజెస్కి చాలా ఎక్కువ అవుతుంది. స్కూల్ ఫీజెస్ కోసం కూడా అసలు దుబాయ్లో స్కూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది కూడా నేను ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో తప్పకుండా ఆ వీడియో కూడా చెయ్యాలి ఎప్పుడోకప్పుడు. చూసారు కదా, ఇక్కడ హాస్పిటల్ నుంచి వచ్చాక నేనైతే పాలక్ సోయా చంక్స్ పులావ్ చేసుకుని ఇక్కడ చూడండి షింక్లో నాకు తోముకోవడానికి ఇంకా ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఆల్రెడీ తోమిన గిన్నెలు సర్దుకొని అప్పుడు మిగతా గిన్నెలు అయితే తోముకోవాలి. ఇక్కడ నేను ఫ్లయర్స్ చూపిస్తున్నాను చూసారా, ఈ ఫ్లయర్స్ని ఇన్ని పోగేసుకున్నానంట అనుకుంటున్నారా? అసలు దుబాయ్లో సూపర్ మార్కెట్కి వెళ్ళాలంటే ఈ ఫ్లయర్స్ చూసుకుని మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాకపోతే మనం అలా చెయ్యం కదా, ఫ్లయర్స్ ఉన్నా కానీ మొత్తం సూపర్ మార్కెట్ అంతా ఒక రౌండ్ అయితే వేసేస్తాము. దుబాయ్లో ఈ ఫ్లయర్స్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఎప్పటి నుంచో పోస్ట్ చేయాలి కానీ ఎట్ లాస్ట్ మొన్న అయితే షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. మనకి ప్రతి సూపర్ మార్కెట్స్లోని ఇలాగా ఫ్లయర్స్ అయితే ఇచ్చేస్తారు. మనకు కావాల్సిన ఐటమ్ ఎక్కడెక్కడ తక్కువ అనిపిస్తుందో ఎక్కడెక్కడ బాగుందో మనం చూసుకుని కొనేసుకోవటమే. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్లో మళ్ళీ నేను ఆల్రెడీ పార్ట్ 1 పోస్ట్ చేశాను కదా, పార్ట్ 2కి అయితే షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలా ఉంటుందండి. యూట్యూబ్ వీడియోస్ చేసుకోవాలి, కుకింగ్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసుకున్న వీడియోస్ రిలీజ్ చేయడానికి ఇలా షెడ్యూల్ అయితే చేసుకోవాలి. అలా గడిచిపోతూ ఉంటుందన్నమాట. ఖాళీగా అయితే ఏం ఉండము. మాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు వచ్చి 10 dirhams అయింది. అదే ఇన్సూరెన్స్ లేని వాళ్ళకైతే డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు వచ్చేసి 200, 300, 500 dirhams. వాళ్ళు వెళ్ళిన స్పెషలైజ్డ్ డాక్టర్ని బట్టి అవుతుంది మాట వాళ్ళకి. సో ఇద్దరు పిల్లలతో దుబాయ్లో నా వీకెండ్ బ్లాగ్ అయితే ఇలా గడిచింది. ఇక్కడ మా పాలక్ సోయా చంక్స్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మేము ఇక్కడ యమ్మీ పాలక్ పులావ్ని అయితే ట్రై చేసి ఎంజాయ్ చేస్తాము. మరి మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీరు ఇంకా దుబాయ్లో ఏమేమి వీడియోస్ చూడాలనుకుంటున్నారు ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.